కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 5 ఏళ్లుగా ఊరించిన హరిహర వీరమల్లుకి డివైడ్ టాక్ ఎందుకు వచ్చింది? ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాలేదు అన్న టాక్ కి రీజన్ ఏంటి? ఫస్ట్ హాఫ్ లో ఉన్నదేంటి, సెకండ్ హాఫ్ లో లేనిదేంటి? క్రిష్ రాసుకున్న కథని పవన్ మార్చేసి పవన్ తనదైన స్టైల్లో సనాతన ధర్మం దిశగా సినిమాని నడిపించాడా? కొత్తగా అనిపించే కోహినూర్ వదిలేసి కథను పక్కదారి పట్టించారా? హరిహర వీరమల్లు విషయంలో ఏం జరిగింది? హావ్ ఎ లుక్. పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో 5 ఏళ్ల క్రితం హరిహర వీరమల్లు స్టార్ట్ అయింది. రాజకీయాల్లో బిజీ అయిపోయిన పవన్ కళ్యాణ్ వీరమల్లుకి డేట్స్ ఇవ్వలేకపోయాడు. అయితే వీరమల్లుని పక్కన పెట్టేసి భీమ్లా నాయక్, బ్రో మూవీస్ పూర్తి చేశాడు. వీరమల్లు ఫినిష్ కాకుండానే ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఓకే చేశాడు. దీంతో విసిగిపోయిన క్రిష్ వీరమల్లుతో 3 ఏళ్లు ప్రయాణం చేసి బయటకొచ్చి అనుష్కతో ఘాటి పూర్తి చేశాడు. సినిమా రిలీజ్ సందర్భంగా పవన్ మాట్లాడుతూ కథ ఇచ్చిన క్రిష్ ని గుర్తు చేసుకొని అభినందించాడు. వ్యక్తిగత, ప్రొఫెషనల్ కారణాల వల్ల క్రిష్ తప్పుకున్నారన్నాడు పవన్. క్రిష్ బయటకు వెళ్లిపోవడంతో కథలో సోల్ కూడా వెళ్లిపోయింది. ఔరంగజేబు నాటి కాలాన్ని తీసుకున్న క్రిష్ కథను కోహినూర్ చుట్టూ నడిపించాడు. కొల్లూరులో దొరికిన కోహినూర్ ఎలా చేతులు మారింది అన్న కాన్సెప్ట్ చుట్టూ వీరమల్లు తిరుగుతాడు. కానీ సినిమాలో కోహినూర్ సైడ్ ట్రాక్ అయిపోయి సనాతన ధర్మం మెయిన్ ట్రాక్ గా మారింది. క్రిష్ వెళ్లిపోవడంతోనే ముందుగా అనుకున్న వీరమల్లు కథ కూడా మారిపోయింది. కథలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ తన అభిరుచికి తగ్గట్లు సెకండ్ హాఫ్ స్టోరీని మార్చేశాడు. సనాతన ధర్మం, హిందూ సంప్రదాయాల చుట్టూ కథను నడిపించి సీన్స్ అల్లుకున్నాడు. దీంతో ఫస్ట్ హాఫ్ కథలో ఉన్న ఆసక్తి సెకండ్ హాఫ్ లో కనిపించలేదు. దీంతో ఒక పార్ట్ గా తీయాలనుకుని క్రిష్ రాసుకున్న కథ 2 పార్ట్స్ గా మారింది. సీక్వెల్ కోసం సెకండ్ హాఫ్ ని సాగదీయాల్సి వచ్చింది. దీంతో సెకండ్ హాఫ్ లో బలమైన సీన్స్ పడలేదు. క్రిష్ ప్లేస్ లోకి నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణన్ తీసుకొచ్చాడు పవన్. 2003లో తరుణ్ తో తీసిన నీ మనసు నాకు తెలుసుతో దర్శకుడిగా పరిచయమైన జ్యోతి కృష్ణ 20 ఏళ్లలో 5 సినిమాలు తీస్తే ఒక్కటి హిట్ కాలేదు. జ్యోతి కృష్ణ డైరెక్టర్ అన్న పేరే గాని పవన్ డైరెక్షన్ లో యాక్షన్, టేక్, కట్ చెప్పడంతోనే సరిపోయింది. వీరమల్లు షూటింగ్ 60% పూర్తయ్యాక క్రిష్ తప్పుకున్నాడు. ఆయనతో పాటే రైటర్ సాయి మాధవ్ బుర్రా కూడా బయటకొచ్చేశాడు. అయితే కీరవాణి మాత్రం కంటిన్యూ అయ్యాడు. పాటలు వినడానికి సాదా సీదాగా ఉన్న మేకింగ్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో యాక్షన్ సీన్స్ కి ఊపిరిపోశాడు కీరవాణి. బాగుందని టాక్ వచ్చిన ఫస్ట్ హాఫ్ ని క్రిష్ డైరెక్ట్ చేశాడని తెలిసింది. క్రిష్ కంటిన్యూ అయ్యుంటే కోహినూర్ చుట్టూ తిరిగే కథ మరింత ఇంట్రెస్టింగ్ గా నడిచేదని మెగా ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. సెకండ్ హాఫ్ ఆడియన్స్ కి నచ్చకపోవడానికి 2 కారణాలున్నాయి. ఒకటి కథ మారడమైతే మరొకటి విఎఫ్ఎక్స్. స్టార్ హీరో సినిమాలో ఇలాంటి నాసి రకమైన విఎఫ్ఎక్స్ ఏంటని అందరూ షాక్ అయ్యారు. అవుట్పుట్ ఇలా ఉండి కూడా కట్ చేయకుండా ధైర్యంగా ఎలా రిలీజ్ చేశారంటూ విమర్శిస్తున్నారు. ముఖ్యంగా గుర్రపు స్వారీ చేసే విజువల్స్ భయంకరంగా ట్రోల్ అవుతున్నాయి. గ్రాఫిక్స్ తో జరగాల్సిన నష్టమంతా జరిగిపోయాక సెకండ్ హాఫ్ లో వచ్చే 15 నిమిషాల విఎఫ్ఎక్స్ సీన్స్ ని ట్రిమ్ చేస్తున్నారని తెలిసింది. పవన్ కళ్యాణ్ నటించిన తొలి పీరియాడిక్ మూవీ ఇది. కోహినూర్ డైమండ్ చుట్టూ తిరిగే కథ కొత్తగా ఉంది. పవన్ కళ్యాణ్ లుక్ బాగుంది. యాక్షన్ సీన్స్ కి కీరవాణి బ్యాక్గ్రౌండ్ కలిసొచ్చింది. ఎప్పుడైతే డైరెక్టర్ తో పాటు కథ మారిందో రిజల్ట్ కూడా మారిపోయింది. లేదంటే అద్దరిపోయే మూవీతో కంబ్యాక్ ఇచ్చేవాడు పవన్ కళ్యాణ్.